వెంకన్న స్వామిని ప్రతిదాని వివాదంలోకి లాగుతున్నారు. నిత్యం నిత్యం ఏపీ రాజకీయం అంతా వెంకటేశ్వర స్వామి చుట్టూనే తిరుగుతుంది. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది భక్తులకు కలియుగ దైవం, ఇంటింటి దైవం. అలాంటి దైవాన్ని గడిచిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా రోజు వివాదాస్పదమే. రోజు ఎందుకు అంతకుముందు లేదు ఈ వైపరీత్యం, అంతకుముందు లేదు ఇలా. అసలు తిరుమల కొండలకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి మొదలెట్టిన 7 కొండలు ఎందుకు 2 కొండలు జాలవ అన్న దగ్గర మొదలైన ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్రతిదీ అక్కడ బోర్డు నియామకాల దగ్గర నుంచి మొదలు పెడితే, వంటల దగ్గర నుంచి మొదలు పెడితే, అన్నప్రసాదాల దగ్గర నుంచి మొదలు పెడితే, పవిత్రమైన ఆ లడ్డూ దొరికితే చాలు అని ఎగబడే అంత పవిత్రమైన లడ్డూ ప్రసాదాల దగ్గర నుంచి మొదలు పెడితే, మీ బతుకులు తగలయ్యా, చివరికి దేవుడికి భక్తులు వేసే కానుకలు కూడా దొంగతనంగా ఎత్తుకుపోయే దుర్మార్గపు స్థాయికి దిగజారిన చండాలపు బతుకులు. అది కాకుండా వాటి మీద ఎంక్వైరీ చేస్తుంటే కూడా నీచమైన స్టేట్మెంట్లు, నీచమైన రాజకీయం. కనీసం దేవుడంటే భక్తి లేకపోయే, దేవుడంటే భయం లేకపోయే, కనీసం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆ ఆలోచన ఇది కూడా లేకపోతేట. పోని భక్తుల్ని భక్తులుగా గుర్తించట్లేదు, కనీసం మీరు వాళ్ళని ఓటర్లుగానైనా గుర్తించండి రా బాబు. అరే మనం వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఓట్లు పడవనే ఆ భయంతోనన్నా బతకండి కొద్దిగా రాజకీయాల్లో. ఇంత నీచమా? తెలుగు వాకిళ్లలో, తెలుగు లోగిళ్లలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామిని కొలవనివాడు, నమ్మనివాడు, లేదా నమ్మకం పక్కన పెట్టండి, కొంతమంది నాస్తికులు ఉంటే ఉండవచ్చు, నేను దాన్ని నాస్తికులు కూడా గౌరవిస్తారు మనోభావాలు. అలాంటి దైవం జోలికి రోజు రాజకీయం చేస్తున్నారు, నిత్యం వివాదాల్లోకి లాగుతున్నారు, ఆయన చుట్టూనే రాజకీయం తిప్పుతున్నారు. అంటే లోపం ఎక్కడుంది? పైగా ఎవరన్నా ఆయన గురించి మాట్లాడితే, ఆయన గురించి పోరాడితే, ఆ దేవుడి గురించి పోరాడే వాళ్ళకి వార్నింగులు, థ్రెటనింగులు, వాళ్ళ మీద పరువు నష్టం కేసులు, చంపేస్తామని బెదిరింపులు, భూత పురాణాలు, సోషల్ మీడియాలో ట్రోలింగులు.